ప్రాజెక్టులో జరిగిన ప్రమాదాన్ని నివారించడంలో కానీ సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. దాదాపు ఇవాళటికి 5 రోజులు పూర్తవుతున్నప్పటికీ సహాయక చర్యలు కనీసం ప్రారంభం కాలేదు. అంటే వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని సాధించడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. అటు కేంద్ర ప్రభుత్వ బృందాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ బృందాలు కావచ్చు, ఏజెన్సీకి సంబంధించిన ప్రతినిధులు కావచ్చు, వీళ్ళ మధ్య ఎక్కడ సహాయక చర్యలు ప్రారంభించాలి, ఎలా ప్రారంభించాలి అనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక డైరెక్షన్ ఇవ్వడంలో కూడా పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. మంత్రులు అక్కడికి వెళ్ళి హెలికాప్టర్లో టీవీలలో ఇంటర్వ్యూలు ఇవ్వడం మీద పోటీ పడుతున్నారు తప్ప సహాయక చర్యలను ముమ్మరం చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. అది పైనుంచి హెలికాప్టర్లో చూస్తే సొరంగం లోపల ఏమన్నా ప్రత్యేకంగా చూడడానికి వీళ్ళకి ఏమైనా ఎక్స్రే కెమెరాలు కళ్ళు గిట్ట ఉన్నాయా? ఆ హెలికాప్టర్లో చక్కర్లు కొట్టుడు, టీవీలో ఇంటర్వ్యూలు ఏందో నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు మీరు కనీసం ఇలా 5 రోజులు అయింది, ప్రతి నిమిషం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. వారి ప్రాణాలు కాపాడడానికి ఒక్కొక్క నిమిషం, ఒక్కొక్క క్షణం కూడా చాలా విలువైనటువంటిది. మీరు ఎంత తొందరగా సహాయక చర్యలు ప్రారంభించడం ద్వారా వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలి. లోపల వాళ్ళకు ఆహారం లేదు, త్రాగునీరు లేదు, మరి వాళ్ళు ఎలా 5 రోజులు జీవించాలి? సో దాని మీద మీ శ్రద్ధ కరువైందేమో అనిపిస్తూ ఉంది. అసలు ఇప్పటి వరకు సహాయక చర్యల ప్రారంభమే కాలేదు. మక్కు తీయడం కానీ, ఆ టన్నల్ బోరింగ్ మిషన్ను తొలగించాలా, అది అడ్డంగా ఉన్నటువంటి పార్ట్స్ తొలగించాలా, ఆ మక్కుని ఎలా బయటకు తీయాలి, ఆ మక్కు తీస్తే మళ్ళీ తిరిగి పైనుంచి కొలాప్స్ అవుతుందా, ఒక అంచనాకు రాలేకపోతున్నారు, ఒక అవగాహనకు రాలేకపోతున్నారు. అంటే ప్రమాదం జరగడం దురదృష్టకరం. సరే, అది ఎలా జరిగింది, దాంట్లో ప్రభుత్వ వైఫల్యం ఉందా, తొందరపాటు ఉందా, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చిందా లేదా, అనుమతిస్తే ఏం జాగ్రత్తలు చెప్పింది, ఆ జాగ్రత్తలు వీళ్ళు పాటించారా లేదా, అవన్నీ విషయాలు బయటకు రావాలి. కానీ ఇలా జరిగిన సంఘటన తర్వాత ప్రభుత్వ స్పందన చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యమంత్రి ఏమో హెలికాప్టర్ వేసుకొని ఆయన ఎన్నికల ప్రచారానికి పోతున్నాడు. ఇక 8 మంది ప్రాణాలు ముఖ్యమా, ఎన్నికల ప్రచారం ముఖ్యమా రేవంత్ రెడ్డి గారికి? కనీసం ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి ఆ సహాయక చర్యల్ని ముమ్మరం చేయడంలో కానీ, ఒక డైరెక్షన్ ఇవ్వడంలో కూడా అటు ముఖ్యమంత్రి గారు, ఇటు నీటిపారుదల శాఖ మంత్రి కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున సహాయక చర్యల్లో ఇబ్బంది కలగొద్దు, ప్రభుత్వానికి సహకరించాలి, సంయమనం పాటించాలని చెప్పి గత 4-5 రోజులుగా మేము వెయిట్ చేశాం. కానీ బాధ కలిగే అంశం ఏంటంటే ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు బల్లే. దెర్ ఇస్ నో డైరెక్షన్. దాదాపు 10 ఏజెన్సీలు ఉన్నారు. ఈ ఒక్కొక్కరు వెళ్తున్నారు, ఒకరొక మాట చెప్తున్నారు, ఒకరొక మాట చెప్తున్నారు. మేము మీడియాలో చూసిందో, పత్రికల్లో చూసింది చెప్తున్నా నేను. బీహార్ నుంచి ర్యాట్ వాళ్ళు వచ్చారన్నారు, ఎన్డీఆర్ఎఫ్ వచ్చిందని చెప్పినారు, లేకపోతే వేరియస్ టీమ్స్ వచ్చినాయి, నేవీ నుంచి వచ్చిందన్నారు, లేదా కాశ్మీర్ నుంచి ఏదో టీం వచ్చిందన్నారు, ఛత్తీస్గఢ్ నుంచి టీం వచ్చిందన్నారు, మన సింగరేణి నుంచి ఒక టీం వచ్చిందన్నారు. వాట్ ఈస్ ద డైరెక్షన్? అది ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ ఇవ్వాలి. అందరి మాటలు విని ఒక స్పష్టంగా ఒక లైన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చి దాన్ని వేగవంతంగా చేసి వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అందులో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్. బాధ కలిగే అంశం ఏంటంటే మీ ఫెయిల్యూర్ను కప్పిపుచ్చుకోవడానికి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. మేము రాజకీయాలు చేయకుండా సంయమనంగా, గంభీరంగా వాళ్ళ ప్రాణాలు కాపాడాలని బీఆర్ఎస్ సహకరిస్తూ ఉంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టనల్ దగ్గర కూర్చొని ప్రమాదం జరిగిన సంఘటన దగ్గర నుంచి బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం, ఢిల్లీలో కూర్చొని రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ సొరంగంలో బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంటాడు. వెంకటరెడ్డి గారు అయితే ఆయన నీళ్లు, వాటర్ అంటాడు, ఆయన ఏం మాట్లాడతాడో నేను ఆయన గురించి మాట్లాడి దండగా. సో ఇట్లా ఒక గందరగోళమైన పరిస్థితి ప్రభుత్వంలో నెలకొన్నది. ముఖ్యమంత్రి మాటకు నీటిపారుదల మంత్రి మాటల మధ్య పొంతన లేదు. మీరు బీఆర్ఎస్ని విమర్శించడానికి ఇది సమయమా? అసలు బీఆర్ఎస్ని విమర్శించే నైతిక హక్కు మీకుందా? అంటే తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని విషయాలు నేను అక్కడ డీటెయిల్గా మాట్లాడతాను. సో ఈరోజు మా మహబూబ్ నగర్ మరియు నల్గొండ జిల్లా మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు అందరం కలిసి అక్కడికి వెళ్ళి మరి ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వారికి ఓదార్చడానికి, వారికి ధైర్యం చెప్పడానికి, మరి ప్రభుత్వ సహాయక చర్యలు నిజంగా ఎలా జరుగుతున్నాయో, కరెక్ట్గా చేస్తున్నారా లేదా, మాకుండే అనుభవాన్ని, మాకుండేటువంటి ఆలోచనలు కూడా వీలైతే త్వరితగతిన వేగవంతంగా సహాయక చర్యలు జరపడానికి మా యొక్క సూచనలు కూడా అందించాలనే ఉద్దేశంతో
బీఆర్ఎస్ పార్టీ బృందం మేము అక్కడికి బయలుదేరి వెళ్తున్నాం. చిన్న విషయం, ముఖ్యమంత్రి ఢిల్లీలో కూడా చర్చ చేస్తూ గత 10 నెలల్లో బీఆర్ఎస్ ఎస్ఎల్బీసీ పట్టించుకోలేదు కాబట్టి అది కూలిపోయిందని అంటున్నారు. రేవంత్ రెడ్డికి నిజాలు మాట్లాడు ఆయన జీవితంలో రాదు. అందుకే ఆయన పేరు యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి, అబద్ధాల రేవంత్ రెడ్డి అని పేరు పెట్టినాం మేము. ఎందుకు? ఇచ్చిన హామీలను ఎగబెట్టింది కనుక ఎగవేతల రేవంత్ రెడ్డి, నోరిప్పితే అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడాడు కనుక అబద్ధాల రేవంత్ రెడ్డి ఆయన. ఇవాళ ఈ ప్రాజెక్టు 9 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో 3,300 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 9 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో 3,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అంటే కాంగ్రెస్ హయాం కంటే 600 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు పెట్టింది. మాకు 2 సంవత్సరాలు కరోనా వచ్చి ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన కూలీలందరూ కూడా వాళ్ళు వాపసు వెళ్ళిపోయారు. చాలామంది కూలీలు కరోనా సమయంలో వెళ్ళిపోయి పనులు ఆగిపోయినాయి. అంటే 2 వరుస కరోనా సంవత్సరాలు వచ్చినా కూడా కాంగ్రెస్ హయాం కంటే బీఆర్ఎస్ హయాంలోనే 600 కోట్ల రూపాయల పనులు అదనంగా జరిగాయి. ఈ ప్రాజెక్టులో 2 సొరంగాలు, 2 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఉన్నాయి. ఆ 2 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లలో ఏదైతే నక్కలగండి, దాన్నే దిండి కూడా పేరు పెట్టారు, దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అంటాం. దాంట్లో అది 7.5 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి రిజర్వాయర్. భూసేకరణ చేసి R&R చేసి దాదాపు 95% పనులు దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో పూర్తి చేశాం. పెళ్లిపాకల రిజర్వాయర్లో కూడా దాదాపు 50% వరకు పనులు పూర్తి చేశాం. ఎస్ఎల్బీసీ టనల్లో ఆ రోజు పనులు ఆగిపోయి కాంగ్రెస్ హయాంలో మూలకు పడితే కేసీఆర్ గారు అసెంబ్లీలో అఖిలపక్ష సమావేశాన్ని పిలిచి ఆనాటి ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారితో సహా నల్లగొండ జిల్లా నాయకులను కూడా పిలిచి అన్ని రాజకీయ పార్టీలను పిలిచి అందరి అభిప్రాయాలు తీసుకొని 100 కోట్ల రూపాయల మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి పనులను పునఃప్రారంభింపజేసింది మా బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అయితే మేము చేయాల్సిన ప్రయత్నం చేసినాం. లోపలికి వెళ్ళిన తర్వాత వాటర్ సీపేజ్ పెరిగింది, 2 సార్లు బేరింగ్లు ఫెయిల్ అయిపోయినాయి. అమెరికా నుంచి స్పేర్ పార్ట్స్ తెచ్చి టెక్నీషియన్స్ తెప్పించి దాన్ని మరమ్మతు చేపించి కూడా మేము పనులు ముందుకు తీసుకుపోయాం. బీఆర్ఎస్ హయాంలో 13 కిలోమీటర్లు టనల్ పనులు మేము పూర్తి చేశాం. అంటే అంత బాగా మా హయాంలో పనులు జరిగినాయి. అటు రిజర్వాయర్లు చేసినాం, 13 కిలోమీటర్ల టనల్ చేసినాం. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డిని, నువ్వు 15 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి, 15 మీటర్లు తవ్వినావు? నీ 15 నెలల్లో 15 మీటర్లన్నా తవ్వినవా ఎస్ఎల్బీసీ సొరంగం అని అడుగుతున్నాను నేను. ఎవరు పని చేయండి? మేము 13 కిలోమీటర్లు తవ్వినాం. కానీ రేవంత్ రెడ్డి 15 నెలల పాలనలో ఎస్ఎల్బీసీ సొరంగంలో 15 మీటర్ల పని కూడా జరగలే, 15 తట్టల మట్టి కూడా ఎత్తలే. నువ్వా మాట్లాడేది? ఇవాళ మేము కాళేశ్వరంలో 203 కిలోమీటర్ల టనల్ తవ్వాం. పాలమూరు ఎత్తిపోతల పథకంలో 100 కిలోమీటర్ల టనల్ తవ్వాం. మేము పనులు చేసి చూపించాం. ఎస్ఎల్బీసీ సొరంగంలో కూడా 13 కిలోమీటర్లు తవ్వాం. 3,900 కోట్ల రూపాయల పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. అయినా రేవంత్ రెడ్డి మాట్లాడాల్సింది ఏంటి? ఢిల్లీలో వాళ్ళ ప్రాణాలు ఎట్లా కాపాడుతున్నాం, వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది, ఎప్పటిలోగా రిలీఫ్ మెజర్స్ పూర్తవుతాయి, ఎప్పటిలోగా సహాయక చర్యలు పూర్తయి వాళ్ళని బయటకు తీసుకొస్తాము. ఢిల్లీలో నువ్వు అదా మాట్లాడాల్సింది? గత ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తావా? అంటే యు ఆర్ ఇన్ డిఫెన్స్. మొన్న కూడా కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికలకు పోయి మీ ఓటే విలేయలేదు, మీరు ఎత్తెంత ఏ పోతెంత, మాకు గెలిచినా ఓడినా నా గవర్నమెంట్ పడిపోదు అని ఆడబోయి మాట్లాడొచ్చింది. ఏది ఇక్కడ సొరంగంలో ప్రమాదం జరిగి ఇంత జరుగుతుంటే ఆడబోయి ఆ మాటలు మాట్లాడతాడు. ఢిల్లీలో పోయి ఏం మాట్లాడతాడు? ప్రధానమంత్రిను అక్కడ ఇంకెవరైనా కలిసినాక మేము ఎస్ఎల్బీసీలో ఇంకా టీమ్స్ పంపమన్నాము, ఎక్స్పర్ట్స్ని పంపమన్నాము, తొందరగా పనిచేయడానికి సహకరించమన్నాము, వీళ్ళని కాపాడాలని మాట్లాడతావా? నువ్వు గత ప్రభుత్వం మీద బురద జల్లుతావా? అంటే వాట్ ఇట్ షోస్? యు ఆర్ ఇన్ డిఫెన్స్. నువ్వు తప్పు చేసినావు, నీ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, నీ చేతగానితనం వల్ల, నీ ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇవాళ 8 మంది ప్రాణాలు గాల్లో ఉన్న పరిస్థితి ఉన్నది. నీ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది కనుక దాని నుంచి బయటపడడం కోసం రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం. పోనీ అందులో నిజాలు ఉన్నాయా? గత ప్రభుత్వం ప్రాజెక్టును పడుచుకోనే లేదట. మరి 13 కిలోమీటర్లు దవ్వింది నిజం కాదా? 3,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది నిజం కాదా? దిండి పెళ్లిపాకల రిజర్వాయర్లు నిర్మాణం జరిగింది నిజం కాదా? దీనికి సమాధానం చెప్పమని రేవంత్ రెడ్డిని. థ్యాంక్ యూ.
ఇక అది ఎవడన్నా మూర్ఖులు తెలివి తక్కువ వాళ్ళు చేసే పని, అడ్డుకుంటే ఏం జరుగుతుందో చూద్దాం. ప్రధానమంత్రి దగ్గర చర్చనే చేయలేదు, ప్రధానమంత్రి దగ్గర మాట